దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మీ అల్లలను కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నేటి కొరకైనా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 19వ వచనము. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, మనము దేవునికి ఎంతో ఇష్టలం. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు, నిన్ను నన్ను ఇష్టపడ్డాడు గనుక ఆ సిలువలో మన నిమిత్తమై ప్రాణము పెట్టి రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి మనల్ని తప్పించాడు. మన కొరకు బలియాగమయ్యాడు, తనను బలిగా చేసుకున్నాడు. ఇంతలా తనను తాను బలిగా చేసుకున్నటువంటి ప్రభువు మనం అడిగితే ఏదైనా కాదంటాడా? మనం అడగాలి, కానీ ఆయన ఖచ్చితంగా అది సరి అయినదే మనం అడుగుతున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ఈరోజు నీవు ఏ ఇరుకులో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, జాగ్రత్తగా ఆలకించు. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఇరుకులో నుంచి దేవుడు నిన్ను విశాలతలోనికి నడిపిస్తాడు. ఆయన నిన్ను తప్పిస్తాడు, ఆయన నిన్ను ఓదార్స్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు. ఈ మాట నీ కొరకే. మనస్సులోనే బాధపడుతున్నావు, మనస్సులోనే వేదన చెందుతున్నావు, మూలుగులతో కూడిన ప్రార్థన చేస్తూ ఉన్నావు, కన్నీరు కారుస్తూ ఉన్నావు. అయితే నీవు కార్చే కన్నీటికి దేవుడు త్వరలో ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. హన్న కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది, మనస్సులోనే ప్రార్థన చేస్తూ ఉంది, మూలుగులతో కూడిన ప్రార్థన చేస్తూ ఉంది. దేవుడు విన్నాడు, అద్భుతమైన కుమారుణ్ణి దయచేశాడు, సమూయేలును అనుగ్రహించాడు. అలాగునే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీవు దేని కొరకు మూలుగుతూ ఉన్నావో, దేని కొరకు నీవు కన్నీరు కారుస్తూ ఉన్నావో, ప్రార్థిస్తూ ఉన్నావో, నీ ప్రార్థనను దేవుడు వింటూ ఉన్నాడు. నీకు అతి త్వరలో సమాధానము ఇవ్వబోతూ ఉన్నాడు. కనుకనే ఇదిగో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. విశాలతలోనికి నిన్ను నడిపిస్తాడు. నీవు ఆయనకు ఇష్టడవు గనుక నిన్ను ఆయన తప్పిస్తాడు. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.